అయితే ఒక్కొక్క పర్పస్ని బట్టి ఒక్కొక్క అవతారం వస్తూ ఉంటుంది. అక్కడ కొన్ని గుణాలు మాత్రమే వస్తున్నాయి, మనం ఇంక పైకి వెళ్ళాక చెప్తా. ఈ అనిరుద్ధుని యొక్క నాభి కమలం నుంచి ఒక ఆయన పుట్టాడు. ఆయనకే వేదాలన్నీ ఇచ్చాడు. ఎందుకంటే పుట్టిన ఆయనకి ఏం తెలియడంలా, ఏమిట్రా నేను ఎవరిని, నేను ఒక్కడనే ఉన్నాను ఏమిటని ఆ నాభి కమలం పట్టుకుని దిగాడు. కింద దాకా దిగుతూనే ఉన్నాడు. 1000 సంవత్సరాలు అయింది, ఎక్కడికి కిందకి చేరలేకపోతున్నాడు. ఎందుకు లేని మళ్ళీ దాన్ని పాక్కుంటూ వెళ్ళి పైన కూర్చున్నాడు. ఆలోచిస్తున్నాడు ఏంటబ్బా అని. అప్పుడు ఆయనకు ఒక శబ్దం వినపడింది, తప తప అని వినపడిందిట. తపస్సు చెయ్యి అని. వెంటనే ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడు ఆయనకు ఒక్కొక్క విద్య వచ్చింది, ఒక్కొక్క శిరస్సు ఏర్పడింది. అందుకే ఆయన్ని చతుర్ముఖుడు అంటారు. అంటే 4 వేదాలు ఆయన చేరాయి, సమస్త విద్యలు ఆయన చేరాయి. ఏం చేయాలి ఇప్పుడు నేను? అప్పుడు భగవంతుడు సాక్షాత్కరించి సృష్టి చెయ్యి, నన్ను ఆరాధించే క్రమం నీకు చెప్తా అని అన్నీ. ఎందుకంటే ఈయన అడుగుతాడు బ్రహ్మాన, తండ్రి నన్ను పుట్టించావు కదా, మరి నాకు నువ్వు జనకుడివి గనక నిన్ను నేను ఆరాధిస్తా, నీ రూపాన్ని నాకు ఇవ్వయా అంటే ఇచ్చేట పరమాత్మ. ఇచ్చిన తర్వాత ఆరాధించే క్రమం కూడా కావాలి కదా, ఆ క్రమాన్ని కూడా ఉపదేశించాడు. అదే ఆగమము అంటారు. అంటారు ఆగమము. ఎలా పూజ చేయాలో అంత చెప్పాడనమాట బ్రహ్మగారికి. ఆ బ్రహ్మగారు సృష్టి చేశాడు మళ్ళీ మిగతా అన్ని. ఇలా ఉన్న సందర్భంలో ఆ పరంధాముడు ఎన్నెన్ని అవతారాలు ఎత్తాడో ఆ అవతార విశేషాలని సూతుడు సౌనకాది ముళ్ళకు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఆ అవతార ఘట్టాలని తెలుసుకుందామా? ఎన్ని అవతారాలండి పరమాత్మకి చెప్పండి? సహజంగా మనకి తెలిసిన 10 అవతారాలు, దశావతారాలు అంటారు. ఇంతకీ అవతారం అంటే ఏమిటి? ఎందుకు అవతారాలు ఎత్తాలి అంటే, అవతారము అంటే దిగి వచ్చుట. ఎందుకోసం దిగి రావాలి? దిగజారిపోయిన వాళ్ళని పైకెత్తడానికే. మనందరం జారి పడిపోయాం ఈ లోకంలో. ఇలా పడిపోయిన మనల్ని లేవనెత్తడానికి పరంధాముడు కిందకి దిగి వస్తున్నాడు. ఆ దిగి వచ్చి మనల్ని అనుగ్రహించడానికే అవతారము అని పేరు. ఆ అవతారాల్లో కొన్ని దేవతల కోసం ఉన్నాయి, కొన్ని తన కోసం ఉన్నాయి, కొన్ని బ్రహ్మగారి కోసం ఉంది. ఇలా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ప్రయోజనం. మరి మనుష్యుల కోసం వచ్చిన అవతారాలు ఏమిటి అవి కూడా మనం తెలుసుకుంటాం. అందువల్ల బ్రహ్మగారిని సృజించిన తర్వాత మొట్టమొదటి పరమాత్మ యొక్క అవతారం ఏమి అంటే, బ్రహ్మగారి నుంచి తాను 4 రూపాలతో పుట్టేట. స ఏవ ప్రథమం దేవ కౌమారం సర్గమాశ్రిత. కుమారులుగా పుట్టాడు. ఎలా పుట్టాడు? కుమారులు. వాళ్ళ పేర్లే కుమారులు అంటారు. వాళ్ళకి జ్ఞానం బాగా ఉంది గనక వాళ్ళు ఏమంటారు? సనత్ కుమారులు అంటారు. ఏమంటారు? సనత్ కుమారులు. సన అంటే జ్ఞానం అని అర్థం అండి. ఆ జ్ఞానం గలవాళ్ళు. అందుకే కొన్ని చోట్ల ఆ పేర్లు కూడా పెట్టుకుంటారు. సనత్ నగర్ అంటారా అంటారా? తెలుసా? ఇప్పుడు మీకు అర్థం తెలిసిందా? సనత్ అంటే, సన అంటే ఏమిటి? జ్ఞానము. ఆ జ్ఞానం కలిగినటువంటి కుమారులు 4 పుట్టారు. ఈ 4 5 ఏళ్ల పిల్లలే. ఎప్పుడు 5 ఏళ్లే ఉంటాయట. బ్రహ్మగారు అన్నట్టు, ఎవరే అబ్బాయిలు మీరు పుట్టారు కదరా, సృష్టి చెయ్యండి రా అన్నట్ట. ఈ 4 ఎవరండి? సనత్ కుమారులు. సాక్షాత్తు విష్ణువే ఆ 4 పిల్లలుగా అవతరించాడు. మొట్టమొదటి విష్ణుమూర్తి అవతారం అదే. ఆయన తీసుకున్న రూపం 4గా అవతరించాడు కదా. అవతరించిన తర్వాత బ్రహ్మగారు చెప్పాడు సృష్టి చేయమని. వీళ్ళు చెప్పారంటే బ్రహ్మగారికి ఒక నమస్కారం పెట్టారు. నాయన, మేము ఈ సంసారం అనే జంజాటంలో పడం, మాకు పెళ్ళిళ్ళు వద్దు, పేరంటారు వద్దు. మరి ఏమిట్రా, ఏమవుతారా మరి మీరు? మాకు ఆ భగవంతుడు చాలు. జ్ఞానం ఉంది గనక వాడు దాంట్లో ఇరుక్కోల, దాంట్లో బంధంలో పడల. వాళ్ళకి పరంధాముడు చాలు అనుకున్నారు. ఆ పరంధాముడినే పట్టుకున్నారు. అయితే మరి ఈ లోకంలో పుట్టిన వాళ్ళు ఎవరికైనా సరే వయస్సు పెరుగుతూ ఉండాలి కదా. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 100 ఏళ్ళు వస్తాయి కదా. వీళ్ళు కాలపురుషుణ్ణి శాసించారట. శాసించి మాకు ఎప్పుడు వయస్సు పెరగడానికి వీల్లేదు, మేము ఎప్పుడు 5 ఏళ్ల వయస్సు కలిగిన వాళ్ళమే అయ్యి ఉంటాము అని అన్నారు. మా జిఆర్ స్వామి గురువు గారు చెప్తారు, బహుశా పిట్లవారి పాలెం దగ్గర ఎక్కడో సంథింగ్ ఎక్కడో ఒక ఆయన
చిన్నప్పుడు ఏదో మెదడుకి సంబంధించిన ఇబ్బంది కలిగి అతను చనిపోతాడు అని చెప్పారట. కానీ ఏదో ఆపరేషన్ చేస్తే అంతగా బతికేటండి. ఆ మెదడు దగ్గర ఏదో ఒక రకమైన ఏదో ఆపరేషన్ చేశారు. చేయడం వల్ల మరి ఏమైందో, ఏ ఫీజు ఏ వైరు డాక్టర్ గారి పుణ్యమాన్ని తెగిందో తెలియదు. కానీ వాడు ఇప్పటికీ పెద్ద వయసు అయినా చిన్నపిల్లల్లోనే ఉంటాడు. ముసలితనం రాదట, గడ్డాలు మీసాలు రావట, ఇప్పటికీ యవ్వనంలోనే ఉన్నట్టండి ఆ అబ్బాయి. అంటే ఏదో ఒక గ్రంథి ఏదో ఉంటుంది, అది మనకి తెలియదు. కానీ ఇప్పటికీ యోగులు కొంతమంది ఉన్నారు. ఆ యోగా అగ్ని వాళ్ళు చక్కగా దాన్ని ఉద్దీపనం చేసుకుంటూ ముసలితనం రాకుండా చేస్తారు. మాకు తెలిసిన ఒక ఆయన చెప్పారు, దేవరహ బాబా అని ఒక ఆయన పేరు రామానుజాచార్యులు అని, మన వైష్ణవ సంప్రదాయమే. రాజగోపాలాచార్యులని పేరు వినుంటారు మీరంతా. ఆయన వాళ్ళ తాతలు ఇందిరాగాంధీ ఆవిడ కూడా వెళ్ళింది, వాళ్ళ పై వాళ్ళంతా కూడా వెళ్ళారట, ఆయన సేవించుకున్నట్ట. సుమారు ఆయన 400 సంవత్సరాలు జీవించేట. ఎన్నాళ్ళు? 400 సంవత్సరాలు. ముసలితనం అనేది కనపడదటండి ఆయన దగ్గర. చాలా యవ్వనాల్లోనే ఎవరు చూసినా 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయేమో అనుకుంటారట. కానీ ఆయన అన్ని సంవత్సరాల వయసు కలిగిన వారు. దీనివల్ల అంటే ఆహారాన్ని జయించాడు, ప్రాణాయామం చేశాడు. ప్రాణాయామం అంటే ప్రాణాన్ని జయించడం. మనమేమో ప్రాణాయామాలు చేయం, లేనిపోని అన్నాలు మనం, మా గురువుగారు ఎప్పుడు చెప్తారు జిఎస్ వారు, మనం అన్నాన్ని పాడు చేసి తింటాం. ఉత్తగా చూడండి, బియ్యం ఎంతకాలం ఉంటాయండి? ధాన్యాన్ని ధాన్యంగా ఉంచితే చాలా సంవత్సరాల పాటు ఉంటాయో ఉండవా? కానీ దాన్ని మనం వండామనుకోండి, ఎంతకాలం ఉంటుంది? సాయంత్రం అయితే దాని వాసన వస్తుంది, మరుసటి రోజుకి ఇంకా బాచిపోతుంది. మనం పాడు చేసిన అన్నాలు తింటున్నాం, ఉడకబెడితే పాడైపోతున్నాయి. మరి ఉడకబెట్టకుండా ఎలా తింటాం? మనకు రుచి కావాలి, ఎలా పడితే అలా తినలేము. అందువల్ల కానీ వాళ్ళు ఏ ఆహారం పడితే ఆహారం తినకుండా శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు ప్రాణాయామాలు చేసి శరీరాన్ని చక్కగా అలాగే అట్టి పెట్టగలిగారంటే ఎంత గొప్పతనం అండి. గొప్పవాళ్ళ కారా? మామూలుగా మనం 94, 96లో అనుకుంటా ఆయన సిద్ధి పొందారు. అప్పటికి 500 సంవత్సరాలు అయిందటండి. ఎందుకంటే పై తరాల వాళ్ళందరూ చెప్పుకుంటూ వచ్చారు, ఎవరెవరు వెళ్ళారో కూడా మనకి తెలిసింది. అంత గొప్ప మహాస్వామి ఆయన, సామాన్యులు కాదు. ఇప్పటికీ కొంతమంది యోగులు ఉన్నారు, బయటకు కనపడరు, వాళ్ళు వచ్చి చెప్పుకోరు నేను ఇలాంటి వాడిని ఇది అని చెప్పారండి. ఎక్కడో లోపలెక్కడో ఉండిపోతారు హిమాలయాల్లో, బయటికి రారు. మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి అవసరం లేదు, మనం ఇచ్చే సత్కారాలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు అలా పరమాత్మని ధ్యానం చేస్తూనే ఉంటారు. యోగం అంటారు దాన్ని. ఏమంటారు? యోగం. మనస్సుకి ఎంతో శక్తి ఉందండి, చాలా గొప్ప శక్తి ఉంది. కానీ ఆ శక్తిని వినియోగించుకునే ఆ ఉపాయం మనకి లేదు, వాడదామనే ఆశ అంతకంటే లేదు. చూడండి, బరువు కలిగిన ఒక కారు ఎంత వేగంగా పరిగెత్తుంది, దాంట్లో ఏదో ఇంధనం ఉంటే అది పరిగెత్తుంది. ఒక పెద్ద విమానం చిన్న పండో పువ్వు పైకి వేస్తే కింద పడుతుంది, కానీ ఇదే పువ్వు ఇలా విసిరితే అంత దూరం వెళ్తుంది కదా. వెళ్తుందా లేదా? వెళ్తుందంటే వెనకాతల ఫోర్స్ ఏదో ఉంది. నేను అలా పీడనం చేశా, విసిరా, అది వెళ్తుంది. అలా ఈ శరీరంలో కూడా ఒత్తిడి తెచ్చే ఒక శక్తి ఉంది. ఆ తెచ్చుకుంటే ఈ బాడీ కూడా పైకి లేస్తుంటండి. ప్రాణాయామంలోనే ఒక విధానాన్ని మన పెద్దలు చెప్తారు. మన దగ్గర మాడు ఉంది కదండి, చిన్నప్పుడు మాడును ముట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందండి, చాలా మెత్తగా ఉంటుంది కదా. ప్రాణాయామం చేసిన తర్వాత లోపల గాలిని కుంభకం చేస్తారు. కుంభకం అంటే బయటకు వదలకుండా అలాగే అట్టిపెట్టేస్తారు. ఆ దశలు కొన్ని ఉన్నాయండి, లేనిపోయింది మనం ట్రై చేయకండి. హార్ట్ అటాక్ వస్తే ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది. అది ప్రాణాయామాలు గురువు లేకుండా మనం చేయకూడదు. హార్ట్ పేషెంట్లు, బీపీ ఉన్న వాళ్ళు ఏది పడితే అది చేయకూడదు. వాళ్ళు ప్రాణాయామం చేస్తూ సిద్ధి పొందినటువంటి పెద్దలు దాన్ని కుంభనం చేసి గాలిని అలా కింద అట్టి పెట్టేస్తే అది పైకి కిందకి కొట్టుకుంటుంది కదా. ఆ దశల్లో మొట్టమొదట శరీరం నుంచి చెమటలు వస్తాయిటండి, తర్వాత శరీరం వణుకు పుడుతుందండి, శరీరం దీని మాడును తన్ని పైకి లేస్తుంటండి, నిలబడుతుంటండి, గాల్లో శరీరం లేచిపోతుంది, తేలిక అవుతుంది. ఇంకా సాధన చేసే వ్యక్తులు గాల్లో అలా ప్రయాణం చేస్తారటండి. చేశారా ఎప్పుడైనా?
అప్పుడప్పుడు కళ్ళు వస్తాయి కదండి. కళలో ఉన్న ప్రయాణం చేశారా లేదా గాల్లో? అది కూడా రాలేదా మీకు? కొంతమందికి ఒక కళ వస్తుందండి, గాల్లో అలా లేచిపోయినట్టు, అలా ప్రయాణం చేసినట్టు. ఒకళ్ళు చెప్పారు, స్వామి నిద్రలో ఏంటో అలా లేచిపోయి ఆ ఊరు ఈ ఊరు వెళ్ళినట్టు వస్తుందండి కలని. మంచిది నాయన, సంతోషం. సాధన చేస్తే నువ్వు ఇంకా పైకి వెళ్తావు అంటే కోరికలు బాగా ఉన్నాయని అర్థం అండి. ఇలాగా ఒక్కొక్క ఆ కళకు కూడా, స్వప్నానికి కూడా ఒక అర్థం చెప్తారు పెద్దలు. సరే పక్కన పెట్టేద్దాం, మనకి తెలియని దానికి ఎందుకు వెళ్ళటం. కానీ ఇలాగా యోగ దశలో వయస్సును కూడా తగ్గించుకోవచ్చు. నారదుడు చెప్పాడు, ముసలితనం రాకుండా వీళ్ళు ఏం చేశారో నారదుడు చెప్పాడు. చెప్పంటారా మీకు? ఎందుకు మీకు ముసలితనం రాలేదంటే, మీరు ఎప్పుడు కూడా సతతము హరిశరణం మమ, హరిశరణం మమ, హరి మాకు రక్షకుడు, హరి మాకు రక్షకుడు అని మీరు ఎప్పుడు అనుకుంటారు. అందుకే జరాయుష్మాన్న బాధతే, మిమ్మల్ని ముసలితనం బాధించడం లేదు. ముసలితనం బాధిస్తుందా? బాధించడంలా. ఎందుకని ఈ మాట అంటున్నారు కనుక. నిజంగా అండి, పోయేటప్పుడు కూడా ఇలా భగవన్నామని చెప్తే మోక్షం వచ్చేస్తుందండి. వస్తుందా రాదా? కానీ దురదృష్టం ఏంటంటే ఆ టైంలో మనకి ఆ మాట గుర్తురాదు. ఒక ఆయన ఇంట్లో సమస్యలు పడిపోయాట. పడిపోతే వెంటనే వాళ్ళ ఆవిడ వచ్చి మా ఉపన్యాసం చెప్పాక వాళ్ళు విని, ఆవిడ హరిశరణమ్మ హరిశరణమ్మ అనగానే లేచి కూర్చున్నట్టు. మామూలుగా అయితే ప్రాణం వెళ్ళిపోయేది, నాకు తెలియదు. ఎప్పుడైతే హరిశరణమ్మ అనగానే, అమ్మో వీడు ఇప్పుడు హరిశరణమ్మ అన్నారు, వైకుంఠానికి తీసుకెళ్ళాలి, తర్వాత తీసుకెళ్దామని ఆ పేరో ఏమవుతుంది. నిజమండి, భగవన్నామం అంత గొప్పది. మనం చెప్పలేకపోయినా అనేవాళ్ళు పక్కన ఉండాలి. దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో బంధువులంతా నిజానికి వీళ్ళు బంధువులు కదా, ఆ బంధువులు హాస్పిటల్లో కూర్చుని చాలా ఇబ్బందులు పడేటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఏ విష్ణు సహస్రనామం చదవచ్చు కదా, నారాయణ నామం అనొచ్చు కదా, వీళ్ళు వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడు, పాపం ఉన్నన్నాడు బాగా చేశాడు వ్యాపారాలు, వీడికి వ్యాపారం మీద మనసు పోతుంది, అమ్మో నా వ్యాపారం ఏమైపోయిందో. మీకు విషయం తెలుసా అండి, హాస్పిటల్లో ఉన్నవాడికి మాట్లాడలేకపోవచ్చు, చూడలేకపోవచ్చు, కానీ మనసు పనిచేస్తుందండి. మనస్సులో అన్ని ఊహలు వెళ్తాయి. మాట్లాడదామని వాడు సమాధానం చెప్తాడు కానీ బయటికి రాదు, వ్యక్తం అవ్వదు. చూద్దాం అనుకుంటాడు, చూడలేడు, కళ్ళు సహకరించవు. శరీరం, మీరు ఎప్పుడైనా రాత్రిపూట నిద్రపోయినప్పుడు గమనించండి, ఎప్పుడైనా శరీరం తిమ్మిరెక్కిందనుకోండి, ఒళ్ళంతా తిమ్మిరి అయినప్పుడు ఏదన్నా దాంట్లో ఒక భయం కూడా మీకు అనిపించింది అనుకోండి, లేద్దామన్నా లేవలేరు. లేవగలుగుతారా? లేవలేరు. పక్కనే గ్లాస్ ఉంటుంది, దాన్ని కూడా తీసుకోలేరు. ఒక సెకండ్ కాలం మన బాడీ మనకే తెలియదండి ఇవన్నీ. అందువల్ల చివరి సమయంలో ఏదన్నా అలా జరిగితే ఆ పని చేయాలి. మన దేశంలో ఆధ్యాత్మికం ఎక్కువ అనుకుంటాగా, మన దేశంలో ఆ పని లేదండి. అందుకే మన చుట్టూ ఉన్న వాళ్ళని మంచి వాళ్ళు ఉండాలి. మన స్వామివారి శిష్యుడు ఒక ఆయన రామకృష్ణారెడ్డి గారని, చాలా గొప్ప ఆయన, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. హైదరాబాద్ ఆయన, అమెరికాలో ఉంటుంటారు. అమెరికాలో ఆయన అస్వస్థతగా ఉన్నప్పుడు అక్కడికి మేము వెళ్ళాం చూడడానికి. వాళ్ళ అమ్మాయి మన జట్టుకి ప్రెసిడెంట్ అనమాట. అక్కడ స్వాములు భక్తులు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకళ్ళు ముకుందమాల, ఒకళ్ళు విష్ణు సహస్రనామం, ఇలా వంతులు వంతులు పెట్టుకున్న రామాయణ మహాభారతాలన్నీ ఆయనకి వినిపించారండి. భీష్మ ఏకాదశి రోజు ఆయన వెళ్ళిపోయాడు వైకుంఠానికి. అద్భుతం కాదు? పక్కనున్న వాళ్ళు అలాంటి వాళ్ళు, మన తోటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే మనకి కలిగే లాభాలు ఇవి. ఏం చేయాలి? హరిశరణం మమ. వీళ్ళు ఎప్పుడు అంటారు కనుక ఈ సనత్ కుమార్కి ఎప్పుడు ముసలితనం రాదు. వీళ్ళు జ్ఞానాన్ని పట్టుకుని అలా వెళ్ళిపోయారు. ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. వీళ్లకున్న అపారమైన జ్ఞానం ఇంకెవరికీ లేనే లేదు. అలాంటి అవతారం మొట్టమొదటి అవతారం.